ఎలాన్ మస్క్‌కి, డొనాల్డ్ ట్రంప్‌కి మధ్యున్న స్నేహం చెడిపోయిందా? అసలు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో ఎలాన్ మస్క్ చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్‌కి చాలా ఫండింగ్ కూడా చేశారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం. అంతెందుకు ఎలాన్ మస్క్ తన చిన్న కొడుకు ఎక్స్ చేత కూడా క్యాంపెయినింగ్ చేపించారు. ఎక్స్ చేత కూడా ట్రంప్ ఫేవరబుల్‌గా వీడియో తీపిచ్చి దాన్ని వైరల్ చేశారు. ఒకటా రెండా ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్‌షిప్ గురించి చాలా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇద్దరికి బాగా చెడినట్టుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో దానిలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి కన్సెషన్స్, సబ్సిడీస్ ఇవన్నీ తగ్గించేస్తున్నారనమాట. దాంతో ఎలాన్ మస్క్‌కి చాలా కోపం వచ్చింది. ఓ పక్క ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మాత్రం సపోర్ట్ చేస్తూ ఇంకో పక్క ఈవీస్‌ని వీటన్నిటిని కూడా పెనలైజ్ చేస్తున్నారు. తప్పు కదా అని చెప్పి. మనందరూ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఈ క్లైమేట్ చేంజ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ ఇవన్నీ ఆలోచించరు. ఆయనకు ఓన్లీ బిజినెస్ కావాలి. క్లైమేట్ చేంజ్ అలాంటి అంశాలు ఎటు పోయినా పర్లేదన్నమాట. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇంకొక యుద్ధం కూడా స్టార్ట్ అయింది. ఎలాన్ మస్క్ ఒక మాట అన్నారు. అసలు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి నేనే కారణం. నేను ఎంత క్యాంపెయిన్ చేశాను. నా పైన గ్రాటిట్యూడ్ కూడా లేదని చెప్పి ఎలాన్ మస్క్ కామెంట్ కూడా చేశారు. రీసెంట్గా ఒక నెటిజన్ ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ అని ఒక ట్వీట్ చేసి దానిలో ఒక మాట రాశాడనమాట ఆయన. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య చెడిందా అని రాస్తూ ఒక చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్ చేశారు అర్జెంటుగా. డొనాల్డ్ ట్రంప్కు బదులు జేడీ వ్యాన్స్ని ప్రెసిడెంట్ చేయాలని చెప్పి. దానికి బదులుగా ఎలాన్ మస్క్ అవును డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేయాలని చెప్పి ఎస్ అని చెప్పి కింద స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇట్లా చాలా అంశాలు ఇద్దరి మధ్య చెడుతూ వస్తుంది. డైరెక్ట్ ఫైట్ ఓపెన్గా ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. ఎలాన్ మస్క్ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ని చాలా విమర్శలకు గురి చేశారనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎలాన్కి ఇప్పటి వరకు చాలా కన్సెషన్స్ ఇచ్చాం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా చాలా ఇచ్చాం. మనం చూడండి నాసా వాళ్ళు చాలా కాంట్రాక్ట్స్ ఇచ్చారు, రకరకాల కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనం తగ్గించేద్దాం, ఎలాన్కి చాలా సపోర్ట్ చేసాం, ఇంకా తగ్గించేద్దాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫైట్ మాత్రం చాలా హై పిచ్లో నడుస్తుందన్నమాట. దీనిలో ప్రత్యేకంగా అసలు ఎలాన్ మస్క్ ఇప్పుడు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కాదు, అమెరికన్స్ ఒక థర్డ్ పార్టీ, ఒక కొత్త పార్టీని తీసుకురావాలని చెప్పి ఎలాన్ మస్క్ ఒక పిలుపు కూడా ఇచ్చేశారనమాట. ఈ స్థాయికి, తారా స్థాయికి వెళ్ళింది ఇద్దరి మధ్య గొడవ అనమాట. ఇవన్నీ మాత్రమే కాకుండా డొనాల్డ్ ట్రంప్ మతి చెల్లించుకొని మాట్లాడుతున్నారు. స్పెయిన్ బ్రిక్స్ దేశాల ఒక దేశం అని చెప్తున్నారు. అసలు బ్రిక్స్ దేశాల్లో స్పెయిన్ భాగమే కాదనమాట. అదేవిధంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ గొడవ 1000 ఏళ్ల నాటిది అని చెప్తున్నారనమాట. ట్రంప్ ఇతర దేశాల మీద వేసే టారిఫ్ని, ట్రంప్ టారిఫ్ ఫ్యాన్ కూడా ఇలాన్ మస్క్ తప్పుపట్టారు. ఆయనకి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని చెప్పి కూడా ఇలాన్ మస్క్ అన్నారనమాట. ఇలా జరిగితే అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్తుంది. అమెరికాలో డెఫిసిట్ బాగా పెరుగుద్ది. దాదాపు గవర్నమెంట్ స్పెండింగ్ ఇదే విధంగా ట్రంప్ పెంచుకుంటూ పోతే గనక $2.7 ట్రిలియన్ అమెరికన్ డెఫిసిట్ పెరుగుద్దని చెప్పి కూడా ఇలాన్ మస్క్ వ్యాఖ్యానించారనమాట. ఇవన్నీ చూస్తే ట్రంప్కి, ఇలాన్ మస్క్కి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.